తెలుగు ప్రజలందరికీ నమస్కారం. నేను మీ తెలుగు జోడ్. తెలంగాణ వాళ్ళందరూ సమ్మక్క సారలమ్మ జాతరలో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. అలానే ఆంధ్ర వాళ్ళందరూ మొన్న సంక్రాంతి పండగకి కోడి పందాలు, గుండాటలు మంచిగా ఎంజాయ్ చేశారు కదా. మరి ఈరోజు అయితే అమెరికా బిగ్గెస్ట్ ఫెస్టివల్ చూద్దాం పదండి. సో దిస్ ఈజ్ కాల్డ్ NFL. సో ఇక్కడ మ్యాచ్ ఏం లేదు, బట్ కాలిఫోర్నియాలో ఫైనల్ జరుగుతుంది. ఇది వీళ్ళకి చాలా పెద్ద పండుగ. రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి, బార్లన్నీ ఫుల్గా ఉంటాయి. టికెట్స్ కొనాలంటేనేమో లక్షల్లో ఉంటుంది. 30 సెకండ్స్ యాడ్ కోసం క్రోర్స్లో స్పెండ్ చేస్తూ ఉంటారు. సో హాఫ్ టైమ్ షో ఉంటుంది. బిగ్గెస్ట్ పాప్ స్టార్స్ అందరూ వస్తారు. లైక్ మైకేల్ జాక్సన్, బేయాన్స్ వీళ్ళందరూ పర్ఫామ్ చేశారు. ఈసారి అయితే బ్యాడ్ బన్నీ వస్తున్నాడంట. మరి చూసేద్దాం లోపల. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నేనైతే టెక్సాస్ లైవ్ అనే ప్లేస్కి వచ్చాను. సో ఇది 100 feet స్క్రీన్ ఉంటుంది. దాని మీద ఫైనల్ మ్యాచ్ సూపర్ బౌల్ జరుగుతుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వీడియో చూసుకుంటూ మాట్లాడదాం. థ్యాంక్ యూ. If they score great, right, that's wonderful. But you can't give the ball back to Seattle and let them score. You got 3:15 to win. సో ఎందుకు అమెరికాలో NFL ఫేమస్ అంటే, మీరు ప్రపంచంలో అందరూ లైక్ ఎక్కడ చూసినా కూడా మతం, ప్రాంతం, మనుషులు రంగు చూడకుండా అందరూ ఆదరించేది స్పోర్ట్స్ ఒకటే, నా ఒపీనియన్. మన ఇండియాలో కూడా మీరు చూసుకుంటే లైక్ ప్రాంతాలు వేరైనా, భాష వేరైనా అందరం క్రికెట్ అంటే ఏకమైపోతాం. అది స్పోర్ట్స్లో ఉన్న ప్రత్యేకత చెప్పాలంటే. NFL టీంకి 11 players ఆడుతారు, క్రికెట్లో లాగానే సేమ్. సో క్రికెట్లో లాగానే కీపర్, బ్యాట్స్మెన్, బౌలర్స్ ఉన్నట్లు NFL లైక్ ఫుట్బాల్లో కూడా డిఫెన్స్, రన్నర్స్, కిక్కర్స్ అండ్ క్వార్టర్ బ్యాక్ ఉంటాడు. సో హీఈస్ ద మెయిన్ ప్లేయర్ అనమాట, క్వార్టర్ బ్యాక్. సో అతను బాల్ని రన్నర్స్కి త్రో చేయాలి, ఇంకా డిఫెండర్ని, ఆపోజిట్లో టీంలో ఉన్న డిఫెండర్ని డిఫెండ్ చేస్తూ ఎగ్జాక్ట్లీ వాళ్ళ టీం వాళ్ళకి, రన్నర్స్కి బాల్ త్రో చేయాలి. సో దీంట్లో యాడ్స్ ఉంటాయి అన్నమాట, 10 yards 20 yards అలా రన్నర్స్ పరిగెత్తుతారు గోల్ వైపు. అండ్ వీళ్ళ టీంలో డిఫెన్స్ కూడా వాళ్ళని, రన్నర్ని డిఫెండ్ చేయకుండా వీళ్ళు కూడా డిఫెండ్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ టైం టచ్ డౌన్ అయినప్పుడు కిక్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఓన్లీ లైక్ ఫిజికల్ గేమే కాదు, ఇంటెలిజెంట్ గేమ్ కూడా. మనము సై మూవీలో చూసినట్లు లైక్ రబ్బీలా కాకుండా లైక్ సిమిలర్ ఉంటుంది. ఇప్పుడు హాఫ్ టైమ్ షో ఉంటుంది, దాన్ని యాపిల్ మ్యూజిక్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు ఎవ్రీ ఇయర్. సో ఇది చాలా బాగుంటుంది. చాలామంది దీనికోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. అసలు ఫ్యాన్స్ కాకపోయినా కూడా హాఫ్ టైం చూడడానికి చాలామంది వస్తారు. అండ్ ఈ టెక్సాస్ లైవ్లో కొన్ని యాక్టివిటీస్ కూడా చేయొచ్చు మనం. ఇలా బుల్ మీద కూర్చొని లైక్ అందరూ ఇట్లా ఫన్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఇంకా ఫుడ్ కానీ అన్ని రెస్టారెంట్స్ కూడా ఉంటాయి లోపల ఈ బార్లో. నాకైతే ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఓపెన్ స్టేడియం కూడా ఉంది. సో అది గైస్. సో NFL అంటే లైక్ మన ఇండియాలో IPL లాగానే, కానీ IPL కన్నా చాలా పెద్దది. సో ఇది 60 NFL సూపర్ బౌల్ అనమాట. సో NFL, AFL అని రెండు ఉండేవి, అమెరికన్ ఫుట్బాల్ లీగ్, నేషనల్ ఫుట్బాల్ లీగ్ అని. సో రెండింటిని కలిపి NFL అని చేశారు. సో చాలా పెద్దది, లైక్ హ్యూజ్ ఉంటుంది అనమాట. ఫ్యాన్స్ సగం మంది అమెరికన్స్ టీవీలకు అతుక్కొని పోతారు ఈరోజు. అసలు బార్స్లో ఫుల్ బిజీ ఉంటుంది, వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. మ్యాచ్
క్రేజీ ఉంటుంది అనమాట, క్రేజీ ఎక్స్పీరియన్స్. సో అంటే నేను పెద్ద ఫ్యాన్ ఏం కాదు, కానీ మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది చూసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో పాటు NFL సూపర్ బౌల్ రోజు టీవీలో చూడడము, వింగ్స్ ఆర్డర్ చేసుకుంటారు. వింగ్స్ బాగా ఫేమస్. అది వచ్చేసి AT&T స్టేడియం అనమాట. ఇప్పుడు కమింగ్ కౌబాయ్ స్టేడియం, డాలస్ కౌబాయ్స్కి హోమ్ గ్రౌండ్ అనమాట. మన SRHకి హైదరాబాద్ ఎల్బీ నగర్ ఎలానో వాళ్ళకి డాలస్ కౌబాయ్స్కి హోమ్ గ్రౌండ్. సో ఇది కూడా ఒక స్టేడియం అనమాట. సో అటు సైడ్ ఉంటుంది. ఇది క్లోజ్డ్. ఇది బేస్బాల్కి సంబంధించిన స్టేడియం, ఇండోర్ స్టేడియం ఇది కూడా. ఆ AT&T స్టేడియంలో మన వరల్డ్ కప్ ఫుట్బాల్ కూడా జరగబోతుంది. సాకర్, నాట్ ఫుట్బాల్. అమెరికన్ ఫుట్బాల్ అంటే NFL. సో అది కూడా జరగబోతుంది. నేను టికెట్స్ చూశాను, $600 అలా ఉంది. సో $600 అంటే ఇండియాలో 50,000 అట్లా. నేను ఎప్పుడో చూశాను 1 వీక్ బ్యాక్. సో ఇప్పుడు ఇంకెక్క పెరిగిపోయి ఉంటుంది. మ్యాచ్లు దగ్గరికి వస్తున్న కొద్దీ ఫుల్ క్రేజ్ పెరుగుతుంది. డిఫరెంట్ కంట్రీస్ నుంచి. ఇంకా సాకర్ అంటే పిచ్చి, వేరే కంట్రీస్ నుంచి వస్తుంటారు. సో యా, కానీ అమెరికాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంటే మాత్రం NFL సూపర్ బౌల్ అనమాట. క్రేజీ ఉంటుంది ఈరోజు. యా, నేను చూశాను ఆల్రెడీ. సో ఈరోజు మ్యాచ్ వచ్చేసి ప్యాట్రియాట్స్ అండ్ సీహాక్స్ అని, సియాటల్, వాషింగ్టన్ స్టేట్ క్యాపిటల్ సియాటల్ హాక్స్ అండ్ న్యూ ఇంగ్లాండ్ ప్యాట్రియాట్స్కి. న్యూ ఇంగ్లాండ్ ప్యాట్రియాట్స్ టామ్ బ్రాడీ అని ఉంటాడు, అతను క్వార్టర్ బ్యాక్ అనమాట. అతను కెప్టెన్సీలో 6 దాకా గెలిచింది. నేను కొంచెం దాని గురించి తెలుసుకున్నాను. అండ్ అతను చాలా ఫేమస్. NFL కూడా ఫేమస్ అయ్యింది అతని వల్ల చెప్పాలంటే. సో ఆఫ్టర్ 15 years వాళ్ళు మళ్ళీ ఫైనల్కి వచ్చారు. అండ్ 15 years తర్వాత వాళ్ళు ఈ సీహాక్స్ మళ్ళీ ఫైనల్లో ఇద్దరు పోరాడుతున్నారు. సో ఓన్లీ 1 ఛాన్స్ ఉంటుంది. సో లైక్ ఇది ఓన్లీ ఫిజికల్ గేమే కాదు, చాలా మెంటల్ కూడా అవసరం దీనికి. There's your newest superstar in the coaching ranks, right there. Everybody seems to want one of those young coaches. అయిపోయింది మ్యాచ్. సీహాక్స్ ఓన్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.